ఆమ్లా టోస్ట్ కి కావలసిన పదార్థాలు ఉసిరికాయ తురుము, బ్రెడ్, పంచదార, లవంగాలు, బటర్. ఆమ్లా టోస్ట్ కి కావాల్సిన పదార్థాలు చూసారు. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. సో ఫస్ట్ మనం స్టవ్ వెలిగించేసుకుని షుగర్ సిరప్ చేసుకుందాం అండి. ఓకే, సో ఫస్ట్ పాన్ పెట్టేసుకుని మరీ ఎక్కువగా వాటర్ వేసేసుకోకుండా కొంచెం వాటర్ వేసుకొని మనం షుగర్ సిరప్ కొంచెం థిక్ గా ప్రిపేర్ చేసుకుందాం. ఎస్, సో వాటర్ వేసేసుకున్నాం అండి ముందుగా పాన్ లో. ఇప్పుడు నెక్స్ట్ మనం షుగర్ వేసుకుంటున్నాం అండ్ తీగ పాకం లాగా దీన్ని మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నమాట. అండ్ ఎస్, ఇంకొంచెం ఎక్కువ తీపిగా కావాలి అని అనుకున్నట్లయితే ఇంకా కొంచెం ఎక్కువ షుగర్ వేసుకోవచ్చు, ఆర్ అదర్వైజ్ 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని చక్కగా ఇలా మిక్స్ చేసుకుందాం. అండ్ ఇందులో ఫ్లేవర్ కోసం నేను యాడ్ చేస్తున్నాను 2 లవంగాలు. సో గ్రైండ్ చేసి వేసుకోవచ్చు లవంగాలు, లేదంటే దంచి వేసుకోవచ్చు, కానీ ఎక్కువ ఘాట్ అయిపోతుంది కాబట్టి జస్ట్ డైరెక్ట్ గానే 2 లవంగాలు వేసేస్తున్నాను. సో ఫ్లేవర్ కోసం 2 లవంగాలు వేసుకున్నాం. అండ్ ఇప్పుడు ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత నెక్స్ట్ నేనేం చేస్తున్నానంటే చెప్పను, మీరే చూడండి. సో దీన్ని ఇంకొంచెం చక్కగా దగ్గర పడేంత వరకు ఇలా మిక్స్ చేసుకుందాం. సో ఇది ఇలా పాకం లాగా దగ్గర పడుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి తురిమి పెట్టుకున్న పెద్ద ఉసిరికాయ, సో చిన్న ఉసిరికాయ కాదు పెద్ద ఉసిరికాయని చక్కగా ఇలా తురిమి పెట్టుకున్నాం. సో దీన్ని ఇందులోకి వేసేసుకుందాం. సో ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కూడా మనం మిక్స్ చేసుకోవచ్చు. సో కొంచెం వగరుగా పుల్లగా ఉంటుంది పెద్ద ఉసిరికాయ, అండ్ చిన్న ఉసిరికాయ అంతా మరీ పులుపు ఉండదు, బట్ టోస్ట్కి ఇది పర్ఫెక్ట్ అని చెప్పుకోవాలి. సో ఇప్పుడు ఉసిరి తురుము కూడా వేసుకున్న తర్వాత ఇది దగ్గర పడేంత వరకు ఇలా మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఒక జామ్ లాగా దీన్ని మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం. వా, లవంగాలు ఇందులో మనం యాడ్ చేసాం కదండి, మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. అండ్ అంతేకాకుండా ఉసిరి తురుము కూడా వేసాం కదా, ఇది ఇందులో బాయిల్ అయ్యి కొంచెం ఆ పచ్చివాసన పోతుంది అండ్ ప్రాపర్గా మిక్స్ అయిపోతుంది అనమాట. అప్పుడు టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. సో ఈ ఉసిరి జామ్ దగ్గర పడడానికి ఒక 2 మినిట్స్ టైం పడుతుందండి. 2 మినిట్స్ టైం తర్వాత అది ఎలా ప్రిపేర్ అవుతుందో చూద్దాం. ఎస్, 2 మినిట్స్ అయిపోయింది. టైం చూడాలనుకుంటున్నారా జామ్ ఎలా రెడీ అయిపోయిందో? చూసేయండి. ఎస్, సో ఇలా దగ్గర పడిపోయింది అనమాట, మొత్తం అంతా కూడా సూపర్ గా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ జామ్ ని నెక్స్ట్ స్టవ్ మీదకి ఇలా షిఫ్ట్ చేసేసుకుందాం. ఇక్కడ ఇంకొక పాన్ పెట్టేద్దాం. ఓకే, ఈ పాన్ మీద ఫస్ట్ నేను యాడ్ చేస్తున్నాను టోస్ట్. అంటే మీ అందరికీ అర్థమైపోయింది బ్రెడ్ తో నేను ప్రిపేర్ చేస్తున్నానని, కానీ బ్రెడ్ కి బటర్ యాడ్ చేసి చక్కగా మనం 2 వైపులా కాల్చుకున్నట్టయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. కాబట్టి 1 క్యూబ్ ఆఫ్ బటర్ నేను వేస్తున్నా ముందుగా. ఓకే, సో ఈ బటర్ కొంచెం మెల్ట్ అవ్వాలి. సో కొంచెం స్ప్రెడ్ చేసుకుందాం దీన్ని. ఆల్రైట్, సో ఇలా మెల్ట్ అయిన బటర్లో మనం బ్రెడ్ స్లైసెస్ని చక్కగా కాల్చుకుంటే సూపర్ యమ్మీ తయారైపోతాయి అన్నమాట. అండ్ ఈ బ్రెడ్ కూడా సాఫ్ట్ అయిపోతుంది. సో బ్రెడ్ స్లైసెస్ అన్నిటినీ కూడా మనం అలానే కాల్చి పక్కన పెట్టుకుందాం. సో జస్ట్ లైక్ మనం పావ్ బాజీ ఇవన్నీ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అక్కడ మనం బన్స్ యూజ్ చేస్తాం, కానీ ఇక్కడ మనం బ్రెడ్ స్లైసెస్ని చక్కగా ఇలా కాల్చుకుంటున్నాం అనమాట. సో 2 సైడ్స్ ఇలా కాల్చుకున్న తర్వాత ఈ బ్రెడ్ స్లైసెస్ ని మనం ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ స్లైసెస్ ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే మనం ఫ్రై చేసుకుంటున్నాం బోత్ ద సైడ్స్. సో బటర్ యాడ్ చేస్తే స్మెల్ మాత్రం సూపర్ గా ఉంటుందండి, మౌత్ మెల్టింగ్ లాగా ఉంటుంది. అండ్ ఆ ఫ్లేవర్ సూపర్ గా ఉంటుంది బటర్ తో చేసే ఏ స్నాక్ అయినా ఏ రెసిపీ అయినా. ఓకే, సో ఈ బ్రెడ్స్ కూడా రెడీ అయిపోయాయి కదండి. ఈ స్లైసెస్ ని కూడా మనం ఇక్కడ వేసేసుకున్న తర్వాత ఫైనలీ ఒక బ్రెడ్ ఉంది. సో దీన్ని కూడా బోత్ ద సైడ్స్ చక్కగా ఇలా బటర్ లో కాల్ చేసుకుంటే సూపర్ టేస్టీగా రెడీ అయిపోతుంది. సో ఎస్,
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని కూడా మనం ఈ ఫైనల్ ప్లేట్లోకి తీసేసుకుందాం. మరి ఇప్పుడు నెక్స్ట్ ఉసిరి టోస్ట్ అనింది వింధ్య ఏం చేస్తుంది అని ఆలోచిస్తున్నారా? జస్ట్ వెయిట్ ఫర్ అ మినిట్, నేను చూపిస్తాను నెక్స్ట్ ఏం చేస్తాను. సో ఒకవైపు ఉసిరి జామ్ రెడీ అయిపోయింది, మరోవైపు రెండు వైపులా కాల్చి పెట్టుకున్న బ్రెడ్ రెడీ ఉంది. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఉసిరి జామ్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా బ్రెడ్ మీద వేసి మనం కట్ చేసుకుందాం. ఆర్ అదర్వైజ్ డైరెక్ట్గా సర్వ్ చేసుకుంటే కూడా సూపర్గా ఉంటుంది. లేదు దీన్ని హాఫ్గా కట్ చేసుకొని తింటామనంటే కూడా సూపర్ ఫైన్ ఫెంటాస్టిక్, ప్రాబ్లం ఏమీ లేదు. సో ఇలా దీన్ని మనం స్ప్రెడ్ చేసేసుకుంటున్నాం. సో రెగ్యులర్గా ఆల్ టైప్ ఆఫ్ జామ్స్, ఫ్రూట్ జామ్స్ అన్నీ కూడా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఈ మధ్యకాలంలో ఉసిరి జామ్ కూడా అవైలబుల్గా ఉంది. కానీ ఇలా మనం హోమ్ మేడ్ ప్రిపేర్ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు, ఆ టేస్టే వేరు. సో కాబట్టి ఇవాళ మనం ఉసిరి జామ్, ఆమ్లా టోస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్నాం. ఉసిరి జామ్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఇలా నెక్స్ట్ బ్రెడ్ స్లైస్తో దీన్ని కవర్ చేసేసి దీన్ని హాఫ్గా కట్ చేసుకోవచ్చు, ఆర్ అదర్వైజ్ డైరెక్ట్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎస్, ఇలా ఉసిరి టోస్ట్ని మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం అండి. నెక్స్ట్ ఇంకొక స్లైస్ కూడా యాజ్ ఇట్ ఈజ్ అలానే మనం ప్రిపేర్ చేసుకుందాం. సో ఉసిరి జామ్ని చక్కగా స్ప్రెడ్ చేసేసుకొని ఇది ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి కొంచెం ఆ లిక్విడ్ టచ్ కూడా ఉంటుంది కాబట్టి బ్రెడ్కి మనం ఎస్పెషలీ స్ప్రెడ్ చేసుకున్నప్పుడు చాలా ఈజీగా స్మూత్గా స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో దాంతో ఇలా చక్కగా క్లోజ్ చేసేసుకొని దీన్ని కూడా కట్ చేసేసుకున్నాం. సో ఎస్, ఉసిరి టోస్ట్ అలా రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మరి ఫైనల్ ప్లేటింగ్ కోసం నేను తీసుకుంటున్నాను ఒక వైట్ ప్లేట్. అండ్ ఇందులో క్యారెట్స్ అండ్ ఉసిరికాయతో ఇలా చక్కగా గార్నిష్ చేసుకున్నాను. సో క్యారెట్ స్లైసెస్ ఇలా కట్ చేసుకుని మధ్యలో ఒక ఉసిరికాయని ఇలా పెట్టేసాం. అండ్ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఉసిరి టోస్ట్ని ఫైనల్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సో ఇలా నాకు కావాల్సినంత క్వాంటిటీ అయితే నేను హ్యాపీగా ప్రిపేర్ చేసేసుకున్నాను. సో జస్ట్ ద సేమ్ మీరు కూడా మీకు కావాల్సినంత క్వాంటిటీ హ్యాపీగా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోండి. అండ్ మిగిలిన ఉసిరి జామ్ ఏదైతే ఉందో ఈ బౌల్లోకి వేసేసి సర్వ్ చేసుకున్నట్లయితే డైరెక్ట్గా జామ్ని కూడా తింటూ ఎంజాయ్ చేయొచ్చు. సో ఫైనలీ ఆమ్లా టోస్ట్ రెడీ అయిపోయిందండి. అండ్ డెఫినెట్గా ఇది చాలా చాలా హెల్దీ అండ్ చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వితౌట్ ఎనీ డౌట్ హ్యాపీగా మీరు అందరూ కూడా ఇంట్లో ట్రై చేయండి. మరి దీన్ని ట్రై చేయాలంటే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూడాలి కదా, చూసేయండి. ఆమ్లా టోస్ట్ కి కావలసిన పదార్థాలు: ఉసిరికాయ తురుము, బ్రెడ్, పంచదార, లవంగాలు, బటర్. ఆమ్లా టోస్ట్ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని నీళ్లు పోసుకోవాలి. కొద్దిగా వాటర్ మరిగిన తర్వాత పంచదార వేసి లవంగాలు కూడా వేసి పాకంలాగా అయిన తర్వాత ఉసిరికాయ తురుము వేసి కలుపుకోవాలి. దీన్ని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత మరొక స్టవ్ వెలిగించి పాన్ పెట్టి బటర్ వేసి అది మెల్ట్ అయిన తర్వాత బ్రెడ్ ని రెండు వైపులా కాల్చుకుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆమ్లా జామ్ ని బ్రెడ్ కి అప్లై చేసి గనక సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా ఆరోగ్యంగా ఉండే ఆమ్లా టోస్ట్ రెడీ.